అందరికీ నమస్కారం. చేబిఎం కిరణ్ శర్మ అని నేను మన ఆస్ట్రో సిండికేట్లో జాతకాలు చెప్తున్నాను. నాన్నగారు మొన్న మధ్య కాలం చేయడం వల్ల నేను 25వ తేదీ వరకు వాయిస్ మెసేజ్ మాత్రమే, అంటే వాయిస్ ద్వారా నేను అందరికీ కూడా జాతక ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ప్రత్యక్షంగా మీకు నేను కల్పించలేకపోవచ్చు. కాబట్టి 25వ తేదీ తర్వాత నుంచి మీకు నేను వీడియో రూపకంగా మీ అందరికీ జ్యోతిష్య ఫలితాలు, మాస ఫలితాలు కానీ, వార ఫలితాలు కానీ, ఇంకే ధర్మకార్యమైనటువంటి విశేషాల గురించి కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతవరకు వాయిస్ ద్వారా మీరందరి ఫలితాలు విని ఆనందపడతారని, మా నాన్నగారి ఆత్మకి శాంతి చేకూరాలని, మీ అందరూ మా నాన్నగారి ఆత్మశాంతికి ప్రార్థించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైవవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 21/6/2024 శుక్రవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాల గురించి తెలుసుకుందాం. చాలా అనుకూలవంతమైనటువంటి శుభయోగం, గృహయోగం, ధనయోగం, కుటుంబ సౌఖ్యం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఏదన్నా వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి కాగితాలు రాసుకోవాలనుకున్నా, అగ్రిమెంట్ చేసుకోవాలనుకున్నా తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగమే. లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి. వ్యాపారాలన్నీ కూడా ఎందుకంటే పండుగలన్నీ అయిపోయినాయి కాబట్టి మరి కొత్తగా మళ్ళీ దీపావళి వచ్చేంత వరకు ఈ వ్యాపారాలు నడుస్తూనే ఉంటాయి కనుక ఆదివారం సెలవు అని చెప్పడానికి లేదు. కాబట్టి సమస్తమైనటువంటి వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్ షూ పరిశ్రమ, పెయింటర్లకి, డ్రైవర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలవంతమైన పరిణామాలు. చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, వ్యాయామ సంబంధ వ్యాపారంలో, సినిమా రంగ పరిశ్రమలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో శుభయోగాలు పొందుకునే స్థిరత్వం కనపడుతోంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అనుకూలత, మినపగొళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలత, ఆనందాదియోగాలు, ధనయోగము, అలాగే ఎల్ఐసి, మెడికల్, గవర్నమెంట్ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అదృష్టయోగము, లాభము, ఆనందము, ఆరోగ్యము, అన్యోన్య దాంపత్యము, సుఖజీవనము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకోవడం, వ్యాపారపరంగా అభివృద్ధి బాగా కనబడుతోంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, వ్యాయామ సంబంధ వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, స్వర్ణకార వ్యాపారస్తులకి, సినిమా రంగ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి పొందుకోవచ్చు. భాగస్వామ్య వ్యాపారితో అనుకూలత, కొత్త వ్యాపారాన్ని కొత్త భాగస్వామితో వ్యాపార విస్తరణ కూడా చేసే అవకాశం బలంగా కనపడుతోంది. అలాగే ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం వల్ల అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా ప్రపంచంలో మంచి లాభాలు, దర్శక నిర్మాతలకి అనుకూలవంతమైన శుభయోగం, రోగనాశనం, రుణవిమోచనం, కోర్టు వివాదాలు సమసిపోవడం, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, శుభవార్త శ్రవణం కూడా వినే అవకాశం కనబడుతుంది. ఇంట్లో ఏదన్నా వివాహ వేడుకల్లో కానీ, శుభకార్య సంబంధ చర్చల్లో కానీ సఫలత పొందుకునే అవకాశం కూడా కనబడుతుంది. చేతి నిండా ధనం ఉంటుంది. అనుకూలవంతమైన
ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఉద్యోగంలో కూడా అనుకున్న చోటికి బదిలీలు ఉన్నాయి. నూతనమైనటువంటి చోట ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. విదేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే అవకాశం కనబడుతుంది. వీసా సంబంధ సౌలభ్యాలు కూడా ఉన్నాయి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి అనుకూలత, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లే వారికి అభివృద్ధి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ఆనందకరమైనటువంటి ఉద్యోగ లాభం, అనుకున్న చోటికి ఉద్యోగ బదిలీలు, ఉన్నతమైనటువంటి డబుల్ ప్రమోషన్ పొందుకునే అవకాశం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి తప్పకుండా ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగం మార్పు కోసం ఇవాళ ప్రయత్నం చేయవచ్చు. అనుకూలంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు కూడా ఉత్తమ స్థాయి విద్య, పోటీ పరీక్షల్లో కానీ, ఇక్కడే పరీక్షల్లో కానీ, లేదా ప్రమోషన్ల కోసం రాసిన పరీక్షల్లో కానీ మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఇంట్లో ఏదన్నా వివాహ సంబంధ వేడుకలు ఆనందాన్ని కలిగిస్తాయి, సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు, ఆరోగ్య అనుకూలత పొందుకోవడం, నూతన వాహన యోగం, బంధుమిత్రుల సమాగమం అనుకూలతగా కనబడుతోంది. వస్తులాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల లాభం, రైతన్నలకి పంట దిగుబడి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. ధనవృద్ధి, కార్యసిద్ధి, ఉన్నతమైనటువంటి కార్యాచరణ, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, వ్యాయామ సంబంధ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ స్టూ పరిశ్రమలో లాభాలు, స్వర్ణకార వ్యాపార అభివృద్ధి, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనందయోగం. ఈరోజు మొత్తం కూడా విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంత జీవనం, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవడం, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అనుకూలత, శుభవార్త శ్రవణాన్ని పొందుకునే స్థితి కనబడుతుంది. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారు కూడా ఆనందకరమైనటువంటి జీవనం, ప్రశాంతత, బంధుమిత్రుల సమాగమం, ప్రయాణ లాభం, శుభవార్తా శ్రవణం, శుభకార్యానందం, వివాహ చర్చల్లో సఫలత, వ్యాపార వృద్ధి పొందుకోవడం, భాగస్వామి వ్యాపార అనుకూలత, మధ్యవర్తిత్వంలోంచి బయటపడడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ స్టూ పరిశ్రమలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లే వారికి అనుకూలవంతమైన వ్యాపార వృద్ధి, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని, ధనాన్ని తిరిగి పొందుకునే అవకాశం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని కూడా పొందుకోవచ్చు. స్వదేశంలో ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అనుకూలత, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, వినోదాలకి, సినిమా ప్రపంచంలో అభివృద్ధి, కళాకారుల క్రీడలకు మంచి లాభాలు, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, క్రీడాకారులకు కూడా విదేశాల్లో మంచి అనుకూలత పొందుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభం, స్వర్ణకార వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశాలు, రోగనాశనం, రుణ విమోచనం, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్,
లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి అవమానం, అజాగ్రత్త, ఖర్చు, లేనిపోని అవాంతరాలు, ప్రయాణ బడలిక, తొందరపాటుతనం వల్ల మంచి కార్యక్రమాలని వాయిదా వేసుకోవడం, అనవసరమైన బాధ్యతల వల్ల మానసిక ఒత్తిడి, శారీరకమైనటువంటి అలసట మీకు ఇబ్బంది కలిగిస్తుంది. మాతృ సంబంధ వ్యక్తుల నుంచి కొద్దిగా నెగిటివ్ వార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది. అనవసరంగా ఎవరో చెప్పారని చెప్పేసి ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడానికి అది బద్దలు కొట్టు, ఇది బద్దలు కొట్టు, ఈ గోడ కూల్చేయండి, ఈగో ఇది ఇక్కడ పెట్టండి, అనవసరమైనటువంటివి ఎక్కువగా బుర్రలోకి ఎక్కించుకుంటే ఉన్న వాస్తు కూడా దోషం కలుగుతుంది. చిన్న చిన్న ఉపాయాలతో ఒక నీళ్ళ చెంబు పెట్టడం, ఒక మొక్క పెట్టడం, ఒకవైపు కిటికీని మాత్రమే పెట్టడం, ఇలాంటి చిన్న చిన్న మార్పులు తప్ప ఇక లక్షల కొద్ది ఖర్చు పెట్టి చేసి మిమ్మల్ని కూలగొట్టమంటే అతను వాస్తు పండితులు కాదని అర్థం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. విపరీతంగా నైరుతుములలో ప్రమాదం ఎక్కువ ఉన్నప్పుడు, తీసేయాల్సిన అవసరం అంతకంటే గత్యంతరం లేనప్పుడు తప్పకుండా తీసేయాలి. అలా అని చెప్పట్లేదు, తీయొద్దని చెప్పట్లేదు, కానీ అత్యంత అవసరం అంటే ఆ ఇంట్లో దాదాపుగా 6 మాసాల నుంచి 2-3 మరణాలు జరిగితే అలాంటప్పుడు కొన్ని వాస్తు ప్రకారంగా తీసేయాలి తప్ప ఇవాళ అటువంటి అనవసర వ్యక్తులు చెప్పినటువంటి పండితులు అన్నటువంటి వేషధారణతో వచ్చిన వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని అతిగా నమ్మకండి. అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అంటే భయం వల్ల, ఆందోళన వల్ల, ఏదో తెలియని కంగారు వల్ల నష్టపోయేటువంటి అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. జపం చేసుకోండి హాయిగా. ఆ ఇంట్లో కూర్చొని శ్రీరామనామ జపం చేయండి, హనుమాన్ చాలీస పాలన చేయండి, తప్పకుండా ఆ ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోతాయి. శివాష్టోత్తరం చదవండి, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. అలాగే లేని అప్పులు తెచ్చి ఇటువంటి ప్రయత్నాలు చేయకండి, మంచిది కాదు. సరే, ఏదేమైనా అటువంటి నష్టాలు జరిగే అవకాశం. అలాగే ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా నష్టాలు, భార్యాభర్తల మధ్య వేడ వ్యక్తి జోక్యం, కుటుంబంలో ఇబ్బందులు కలిగే అవకాశం, లేనిపోని అవాంతరాలు, అన్య స్త్రీ అన్య పురుష పరిచయం వల్ల నష్టాలు పొందుకోవడం, అధిక ఖర్చు, పనికిమాలిన వస్తువులు కొనుగోలు చేయడం, మత్స్యకారుడు సముద్రంలోకి వెళ్ళకూడదు, రొయ్యలు చేపలకు ఇబ్బంది, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, లేనిపోని అవాంతరాలు, చికాకులు, గందరగోళ నిర్ణయాలు, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు, సీనియర్ సిటిజన్స్, మహిళామణులు మోసపోయే అవకాశం. ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి, జాగ్రత్తగా ఉండండి. ఎంతమంది పోలీసు వాళ్ళు చెప్పినా, సైబర్ క్రైమ్లో మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పినా మీరు వినటం లేదు. అత్యాశకు వెళ్ళకండి, అడ్డమైనటువంటి సైట్స్ ఓపెన్ చేయకండి, భూతుపురం ఉన్నటువంటి వారి పిల్లలు చూసే ప్రయత్నం చేయకండి. విద్యా నష్టాన్ని పొందుకుంటారు, ప్రేమ కలాపాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఒక మంచి విషయాన్ని, మంచి ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి ప్రయత్నం చేయండి. దానికోసం మీరు ఈ యొక్క ఇంటర్నెట్ని వాడే ప్రయత్నం చేయండి. అంతే తప్ప ప్రతి చండాలపు విషయాలు చూడడానికి కోసం ఇంటర్నెట్ కాదన్న విషయాన్ని గుర్తించండి. వస్తాయి, కలియుగంలో చెడు మంచి కలిసే వస్తాయి. గాలించి దాన్ని జల్లెడబట్టి మనం మంచిని మాత్రమే స్వీకరించే ప్రయత్నం చేయండి. అలాగే అన్య స్త్రీ అన్య పురుష పరిచయ నష్టాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ, ఉన్నత పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, వ్యాయామ సంబంధ వ్యాపారం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో నష్టాలు పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మంచిది, లేదా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారి ఇదంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. ధనధాన్య నష్టాన్ని పొందుకునే అవకాశం, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఉదయం 8:24 నుంచి 9:50 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:03 నుంచి 3:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం చేయండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం, ఈశ్వర ఆరాధన, ఎవరికైనా చెప్పులు, దుప్పటి దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే చాలా మంచి ఫలితాన్ని పొందుకునే అవకాశం. అలాగే వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మానసికమైనటువంటి రుగ్మతలు, మద్యపాన సేవనం ప్రమాదం, ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడడం, ముఖ్యంగా వైద్య సిబ్బంది, అలాగే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూ తనఖాలు చేస్తుంటారు కదా, తూలికలు, అది కొలతల శాఖలు, భూ కొలతల వాళ్ళు ఉంటారు కదా, వారికి లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది.
చాలామంది అడగవచ్చు, ఏమండి మీకు ఇది కూడా తెలుస్తుందా, భూకొలుతలు చేసేటువంటి వ్యక్తులు లంచగొండులుగా పట్టుబడేటువంటి అవకాశం ఉందని చెప్పడానికి ఎలా సాధ్యము? ఈరోజు లగ్నము నుంచి, ఈరోజు జన్మరాశి నుంచి ఫలితాలు చూడాలి. చతుర్థ స్థానాన్ని చూసుకోవాలి. చతుర్థ స్థానంలో ప్లస్ దశమాధిపతి, దశమ చతుర్థాధిపతుల యొక్క సంయోగం లగ్నము నుంచి ఎంత దూరంలో ఉంది, దాని మీద పాపగ్రహాలు ఉన్నాయా, ఆ పాపగ్రహాలు ఎటువంటి భావాన్ని కలిగిస్తున్నాయి అని చూసినప్పుడు కుజుడి యొక్క ప్రభావము చేత ఈ భూ సంబంధపరమైనటువంటి ఇబ్బందులు పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అందులోనూ ఆదివారం కదా, ప్రభుత్వాధికారుల యొక్క చేతివాటం కనబడుతుంది ఈ డిపార్ట్మెంట్ వాళ్ళని చెప్పవచ్చును. ఇంకా పరిశీలించవచ్చు, మీరు ప్రత్యక్షంగా వస్తే బ్రహ్మాండంగా పరిశీలించవచ్చు. నిరంతర పరిశోధనే జ్యోతిషాంశం కాబట్టి అందులో మీరు సందేహపడాల్సిన అవసరం లేదు. జ్యోతిష్యం, సూచకం, శాస్త్రం నమ్మదగినది, సహేతుకమైనది, అందులో విషయం గుర్తుపెట్టుకోండి. సరే, వెంటనే మీరు అంటారు కదా, సోది ఎక్కువైందిలే నువ్వు విషయం చెప్పని. తప్పకుండా సోది అనుకున్న వాడికి సోది కాదు, శుభ విషయాలు అనుకున్న వారికి శుభమైనటువంటి వివరణ ఇది. సరే, ఏదేమైనా రాశి వారికి కష్టము, నష్టము, అవమానం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మణి వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే సిమెంట్ వ్యాపారంలో కూడా నష్టాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో ఇబ్బందులు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కూడా ఉద్యోగ భంగం, వ్యవహార నష్టం. అలాగే భోజన పదార్థాలు పడకూడని పదార్థాలు తినడం, లేదా గొంతులో ఏదైనా ఇరుక్కొని ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం. వేగంగా తినకండి, నిదానము. ఈ విషయం ఏంటంటే అధిక మద్యపాన సేవన వల్ల కూడా తినకూడని పదార్థాలు తిని ఫుడ్ పాయిజన్ అవ్వడము, లేదా గొంతులో ఏదైనా ఇరుక్కోవడము, నారాయణం హరి అనడము జరగవచ్చు. జాగ్రత్త. ఇదేమి ఈరోజు మీకు వ్యతిరేక ఫలితాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉండండి. ఎల్ఐసి, మెడికల్, గురిన జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో నష్టాలు పొందుకునేటువంటి అవకాశం ఎక్కువ కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, రాజకీయ నాయకులకి, సినిమా రంగ వ్యాపారంలోనూ, కళాకారుల, క్రీడాకారులకి ఇబ్బంది పొందుకునే యోగాలు కనబడుతున్నాయి. జాగ్రత్త. మరి ఏం చెయ్యాలి? దుర్గాదేవి అష్టోత్తరం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం, గోధుమలు, ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి ఉదయం 7:39 నుంచి 9:02 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 4, 6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి పౌరుషం, స్థైర్యం, ధైర్యం, శుభవార్తాశ్రవణం, రోగనాశనం, రుణ విమోచనం, విద్యాలాభం, ఉద్యోగలాభం, విదేశీయానం. కన్సల్టెన్సీ మీద ఆధారపడి విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తులకి పదోన్నతులు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న చోటు ఉద్యోగ బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం లాంటి శుభ సంఘటనలు జరుగుతాయి. పరిపూర్ణమైనటువంటి మంచి ఆలోచనలు ధనయోగాన్ని, మంచి అస్తిత్వాన్ని, గౌరవాన్ని, సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం. అలాగే తప్పనిసరిగా మీకు రాజకీయ రంగంలో మంచి ఫలితాన్ని పొందుకునే అవకాశం. పార్టీలు మారడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకునే శుభయోగం. అలాగే ధనవృద్ధి బాగా ఉంటుంది. లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. నూతన ఆస్తిపాస్తులు కొనుగోలు అవకాశం. కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారే అవకాశాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైన్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలో, వ్యాయామ సంబంధ వ్యాపారంలో, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. రైతన్నలకి పంట లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ప్రయాణాన్ని, నూతన వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు. అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అదృష్టయోగం. ఆనందకరమైనటువంటి శుభ సంపద, అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి
6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి చాలా బ్రహ్మాండంగా ఉన్నటువంటి రాశి ఇవాళ వృశ్చిక రాశి. రాజకీయ నాయకులు కానీ, సినిమా రంగంలో కానీ, కళాకారుల క్రీడాకారులు కానీ, అసలు మిమ్మల్ని మోసం చేసి గెలుద్దామనే వ్యక్తులు మీ కాళ్ళ కిందనే ఊడిగం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మిమ్మల్ని కాదని పక్కకు నెట్టేసి మనమే చేసుకోవచ్చులే, సాగుతుంది కదా, తోపులా అంటారు కదా, ఆ తోపు లాంటి వ్యవహారం చేసే వాళ్ళు కూడా మీ పాదాక్రాంతులైనటువంటి అవకాశం. సోదర మైత్రి, శత్రువులు కూడా మీ ముందర చేతులు కట్టుకు ఉండాల్సిందే. రాజకీయ నాయకులకి మంచి శుభయోగం, సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి అందరికీ కూడా అనుకూలత, వాక్చాతుర్యం, వాహన యోగం, వస్తులాభం, బుద్ధిబలం, మిత్రుల సహకారం, పెద్దల యొక్క అంగీకారం, భార్యాభర్తల మధ్య, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత బాగా ఉండడం, ఉన్నతమైనటువంటి వ్యాపార ప్రారంభం. ధనము లేకున్నా సరే ఒక వ్యాపారాన్ని ప్రారంభం చేసేస్తారు. అటువంటి మొండి ధైర్యం మీది. అంటే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు అనుకోవచ్చు, కానీ ఒక ప్రణాళికాబద్ధంగా ఉంటుంది మీ మొండి ధైర్యం కనుక. ఆ ప్రణాళికలో మీకు అందరూ సహకరించేటువంటి వ్యక్తులు చాలా బలంగా ఉంటారు కనుక వ్యాపారం విజయవంతం అవుతుంది. అలాగే విద్యార్థులకు లాభం, ఐఎల్స్, జిఆర్ఈ ట్యూబులెంట్ పరీక్షల విజయం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వీసా సౌలభ్య శుభవార్త వినవచ్చు. ఇవాళ ఆదివారం కదా, నేను శనివారం, ఇలా ఆదివారం, వీకెండ్స్, అటువంటి మీ మెయిల్ ఇవాళ చెక్ చేసుకోవచ్చు. కాబట్టి అటువంటి శుభవార్త వినే అవకాశం, ఉద్యోగ శుభవార్త వినే అవకాశం, వీసా శుభవార్త వినే అవకాశం, సంతాన వార్తలు వినవచ్చు. కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, వ్యాయామ సంబంధ వ్యాపారం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, అలాగే మధ్యవర్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులకి మధ్యవర్తి నుంచి బయటపడడం కానివ్వండి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ, స్వర్ణకార వ్యాపారస్తులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత. అలాగే వస్తువాహన సౌలభ్యం, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతందరికీ శుభయోగం. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల తెల్ల వారికి అభివృద్ధి. ఈరోజు అనుకున్నటువంటి సమస్త కార్య సిద్ధిని, వృద్ధిని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, శత్రునాశనాన్ని, మిత్రలాభాన్ని పొందుకోగలిగే అదృష్టయోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8, 3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, అహంకారము, అనుమానము, ఇతరుల మీద ఆధారపడడం నష్టాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకి తీవ్ర హెచ్చరిక, ఇతరుల మీద ఆధారపడితే 0 మార్క్స్, సొంతంగా రాస్తే పాస్ అవ్వడం ఖాయం. ఏది కావాలో చాయిస్ మీరు తీసుకోండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం పుచ్చుకుంటే ప్రమాదంలో పడే అవకాశం, కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తేనే మంచిది. మద్యపాన సేవనం మరణానికి దారితీసే అవకాశం. విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టం. అనవసర వ్యక్తులతో సహవాసం జీవిత నాశనాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి అన్య స్త్రీ, అన్య పురుష పరిచయం ప్రమాదంలో నెట్టివేయబడుతుంది. ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. విద్యా నష్టాన్ని, జీవిత నష్టాన్ని పొందుకుంటారు. జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా విద్యార్థులు విదేశాలకు వెళ్ళే నిమిత్తమే ఈరోజు ప్రయత్నం చేయకపోవడం మంచిది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఉన్నట్టయితే ఐఎల్స్, జిఆర్ఈ ట్యూబులెంట్ పరీక్షలు అధిక శ్రద్ధ, ఏకాగ్రత, సమయపాలన వల్ల మాత్రమే మంచి ర్యాంకులు పొందుకునే అవకాశాలు ఉంటాయి, లేదా నిష్ఫలం పొందుకుంటారు. జాగ్రత్త. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టం కనబడుతుంది. అనుకోనటువంటి వ్యాపార నష్టాలు. భాగస్వామి వ్యాపారంతో ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన్, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ,
ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి, వ్యాయామ సంబంధ వ్యాపారం, సినిమా రంగ వ్యాపారంలోను, నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో తీవ్ర నష్టాలు పొందుకునే అవకాశం ఉంది. జాగ్రత్త. కొత్తగా పెట్టుబడులు పెట్టకండి, కొత్త వ్యాపారం ప్రారంభం చేయకండి. భాగస్వామి వ్యాపారం ఈరోజు మంచిది కాదు, జాగ్రత్త. అనవసరమైనటువంటి అనుమానాలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం కూడా కనబడుతుంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకుంటారు. మధ్యవర్తిత్వం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి నష్టం. రాజకీయ నాయకులకి ఉన్న పార్టీలో అవమానాలు ఎక్కువగా ఉంటాయి. పార్టీ మారడం వల్ల ప్రయోజనం ఉంటుందేమో ఆలోచించండి. ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అలాగే ఉన్న పార్టీలో అవమానం ఉన్నప్పటికీ కూడా కాస్త ఓపిక ఉంచండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారుల క్రీడాకులకు ఇబ్బందులు పడే అవకాశాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టం ఎక్కువ కనబడుతోంది. రైతన్నలు మోసపోయే అవకాశాలు. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. మత్స్యకారులకి ప్రమాదం. రొయ్యలు, చేపల చెల్ల వారికి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. తగు జాగ్రత్త తీసుకోండి. ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు ఈరోజు, చాలా జాగ్రత్తగా ఉండడం మాత్రమే మంచిది. ఈ రాశి వారికి ఉదయం 8:49 నుంచి 10:26 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. శుభము, ఆనందము, ప్రశాంతత, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, విదేశాల్లో స్థిర నివాసము, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశం. విదేశాల్లో గృహ నివాస యోగం, అంటే నూతన గృహాన్ని కొనుగోలు చేయడం. భార్యాభర్తలిద్దరికి కూడా ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక స్వదేశంలో భార్యాభర్తలకు ఉద్యోగం ఒకే చోట వస్తుంది. అలాగే ఉన్నతమైనటువంటి ఉద్యోగ మార్పు కనబడుతుంది, బదిలీలు కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన బాగా కనబడుతుంది. యజ్ఞయాగ క్రతువులు నిర్వహించే అవకాశాలు. భగవత్ కృపాకటాక్షాలు బాగా పొందుకుంటారు. మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, వాక్చాతుర్యం, శత్రునాశనం, మిత్రలాభాన్ని, రోగనాశనాన్ని, రుణ విమోచనాన్ని పొందుకోబోతున్నారు. బ్యాంకు నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం ఖాయం. ఇతరులకి మీరు సహాయం చేయడం, ఇతరుల వల్ల సహాయం పొందడం కూడా జరగబోతుంది. తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, స్టూ పరిశ్రమల లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, స్వర్ణకార వ్యాపారస్తులకి, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, వ్యాయామ సంబంధ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలో అనుకూలత. కళాకారుల క్రీడల లాభం. రాజకీయ రంగంలో అత్యంత శుభయోగాలు. గృహయోగం, స్థలయోగం, పొలం కొనే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి పొందుకునే శుభయోగం. ఇరువంతా మీకు అత్యంత అనుకూలం ఉంటుంది. విద్యాలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టవచ్చు. లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈరోజు అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాలు. చాలా ప్రశాంతంగా ఉండేటువంటి శుభదినం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి వాక్చాతుర్యం, బాధ్యతల వల్ల మంచి ప్రయోజనం, అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలగడం, దానివల్ల ప్రశాంతత, ఆరోగ్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ధనయోగం. లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత. సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆనందకరమైన ప్రయాణం, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, విదేశాల సుస్థిర స్థానాన్ని పొందుకోవడం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, విద్యార్థులకి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభయోగం, ధనవృద్ధి, కార్యసిద్ధి, రోగనాశనం, రుణ విమోచనం, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బాగా ఉండడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్,
కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, వ్యాయామ సంబంధ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతమైనటువంటి ఆర్థిక ఆనంద వృత్తి ఉద్యోగాదులలో, వివాహాదరిచే తాంబూలాదులో కుటుంబ సౌఖ్యం కానీ, అన్యోన్య దాంపత్యం కానీ చాలా బ్రహ్మాండంగా ఉండబోతోంది. ఈరోజు మీకు అనుకూలంగా చెప్పవచ్చును. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాకచక్యవంతమైనటువంటి ఆలోచనలు, మంచితనంతో అందరిని ఆకట్టుకోవడం, యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకోవడం, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం, ఉన్నత శ్రేణి వ్యక్తులతో కలయిక, వ్యాపార భాగస్వామి, కుటుంబ సౌఖ్యాన్ని, మాట తీరుతో అందరినీ ఆదరాభిమానాన్ని పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, రుణ విమోచనం, రోగనాశనం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు, భార్యాభర్తల మధ్య మైత్రి, ప్రేయసి ప్రియులు ఒకటయ్యే అవకాశాలు, స్వదేశంలో భార్యాభర్తలకు ఒకే చోట ఉద్యోగం, విదేశాల్లో కూడా భార్యాభర్తలకి ఒకే చోట ఉద్యోగం, కుటుంబ సౌఖ్యం, కోర్టు తగాదాలు సమస్యపైన అవకాశం, ఆనందకరమైనటువంటి సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాదుల వ్యాపారం, సోషల్ మీడియా సర్వీస్ జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, వ్యాయామ సంబంధ పరిశ్రమ, డిఫరెంట్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి ఆర్థిక ఆనంద యోగాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదంబర ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, వ్యాపార పరంగా పరిపూర్ణ విజయాన్ని సాధించడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలో మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో మంచి అనుకూలవంతమైన శుభయోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.